కాకినాడ జిల్లా గొల్లపూడి మండలం చెందుర్తి మాది. నా పేరు బత్తినప్పారావు అండి. నేను సెరికల్చర్ డిపార్ట్మెంట్లో 85లో సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిందండి వర్కర్గానే. అక్కడ పెద్ద ఆపరేషన్ చేస్తూ 1987లో నాకు జగ్గంపేట ట్రాన్స్ఫర్ అయిందండి. జగ్గంపేటలో ఉండగా నేను పక్కన గొల్లగుంట మా మేనత్త రాయుడు చంద్రరావు, రాయుడు నూకలమ్మండి, వాళ్ళ అబ్బాయి లక్ష్మి వాళ్ళ అమ్మాయి అండి. అదే వెంకటరమణ కూడా వాళ్ళ తమ్ముడండి. వాళ్ళు ఈ అమ్మాయికి పెళ్లి చేయడం కోసం మా నాన్న వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడారండి. మాట్లాడిన ఎప్పుడో అయిపోయి గొడవ వచ్చి వెళ్ళిపోయారండి. ఆ వెళ్ళిపోవడం వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ నేనే శారదీసి నా దగ్గర పెట్టుకున్నానండి. అక్కడి నుంచి నేను గోపాలపట్నం తీసుకొచ్చి అక్కడ పెట్టానండి. 1 సంవత్సరం పాటు ఉన్నామండి. ఉన్న తర్వాత మా నాన్న వాళ్ళ దగ్గర ఉండి మరి ఎత్తుకొని దెబ్బలాడి తెచ్చుకున్నారండి. తీసుకొని అక్కడి నుంచి చెందుతూ ఉన్నామండి. మళ్ళీ నాకు అక్కడి నుంచి సర్పారం రీలింగ్ యూనిట్కి వేసారండి. సర్పారం రీలింగ్ వేసిన తర్వాత కాపురం మేము గైగల్పల్లి ఉండేవాళ్ళండి. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 92లో రాజేశ్వరి ఆవిడ నాకు పరిచయం అయిందండి. పరిచయం అయిన తర్వాత ఇలా ఉంది నాన్న అని చెప్తే మా పెద్దవాళ్ళు పెళ్లి చేశారండి. దగ్గరుండి పెళ్లి చేశారండి. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు 2 పిల్లలండి. ఫస్ట్ ఉన్న ఆవిడకి ఒక అమ్మాయి పుట్టిందండి. ఒక అమ్మాయి పుట్టిన తర్వాత మీ సపోర్ట్ యూనిట్కి నన్ను ట్రాన్స్ఫర్ చేశారండి. చేసిన తర్వాత 92లో రాజస్థాన్ ఆవిడ పరిచయం అయిందండి. పరిచయం అయిన తర్వాత ఆవిడ కూడా మా పెద్దలు ఉండి పెళ్లి చేశారండి. పెళ్లి చేసిన తర్వాత అప్పటి నుంచి ఏళ్ళలో కూడా మొత్తం ఇద్దరిని చూసుకుంటూ ఉన్నామండి ఇప్పుడు దాకానే. మొన్న ఈ మధ్యన డిసెంబర్ నెలలో నేను రిటైర్ అయిపోతున్నానండి. రిటైర్ అయిపోతుంటే ఆ రిటైర్ అయ్యి డబ్బుల కోసం గొడవ చేసారండి కలెక్టర్ గారి దగ్గరికి. నా మొదటి భార్య లక్ష్మికి 3 పిల్లలండి. ఇప్పుడు ఈ లోపల ఆవిడకి హార్ట్కి ఆపరేషన్ అయిందండి. ఆపరేషన్ చేయించాలన్నారండి. హెల్త్ కార్డు మీద చేయించానండి. 5 లక్షల దాకా అయిందండి. ఆ తర్వాత రెండు ఆడపిల్లకి స్వర్ణాంజలికి పెళ్లి చేయడానికి సంబంధం మాట్లాడేవండి. సంబంధం మాట్లాడితే ఆవిడ చేసుకోకుండా ఆవిడకి నచ్చినవాడితో వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే 1 సంవత్సరం పాటు వదిలేసానండి. వదిలేసిన తర్వాత బాగోదని మళ్ళీ తండ్రి స్థానం నుండి ఇలా చేస్తే బాగోదండి తీసుకొచ్చి ఆవిడకి 1 లక్ష రూపాయలు పెట్టి సామాన్లు కొనిచ్చానండి. వాళ్ళ ఇంటికి బాగు చేయించుకోవాలంటే 50,000 ఇచ్చానండి. అయ్యిందండి. తర్వాత ఏమో ఆ పిల్లకి మొదటి స్వర్ణాంజలికి డెలివరీ టైంలో మా శివనారాయణ మా అబ్బాయి క్యారియర్ ఎట్టుకెళ్ళాడండి హాస్పిటల్కి తిరిగి వచ్చేటప్పుడు బండి యాక్సిడెంట్ చేసుకున్నారండి. బండి యాక్సిడెంట్ అయితే అతనికి అచితాపురం యాక్సిడెంట్ అయిందండి. అయితే అతనికి దగ్గర హాస్పిటల్లో 2 లక్షల రూపాయల దాకా అతనికి ఖర్చు పెట్టానండి. ఏదో ఖర్చు పెట్టి తల చూసినప్పుడు నన్నే ఇలా దారుణంగా హింసిస్తారే. గత 30 సంవత్సరాల నుంచి కూడా మా మొదటి భార్య పిల్లల్ని ఆడని చూసుకుంటూ ఉన్నానండి కంటికి తప్పలాగా. అయినా నన్ను పిచ్చోడు ముద్రేసి నన్ను ఇలా హీరో లాగారండి. హీరో లాగిన తర్వాత ఇక్కడి నుంచి రిటైర్మెంట్ డబ్బులు ఎవరికి ఇస్తావో ఏంటని చెప్పి నన్ను నిలదీసిన డబ్బుల కోసం మీకెందుకు, డబ్బులు ఎంత వస్తాయి ఎటు వచ్చినా చూసుకుందాం నేను అంటున్నానండి. అంటున్నాను నన్ను వదలకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద లాగి నన్ను నాన్న హింస పెట్టారండి. ఏదో ఇప్పుడు ఈ 10 నెలల నుంచి కూడా నన్ను పెన్షన్ డబ్బులు రాకపోయినా ఏమి రాకపోయినా ఆవిడ ముద్ద పెట్టి చూస్తుంది కనుక ఆవిడ రాజేశ్వరి ఆవిడ ముద్ద పెట్టిన చూస్తుంది కనుక ఆవిడ దగ్గర కూడా వచ్చి ఆవిడ కొట్టారు. మన 26 కొట్టారండి. ఇలా నన్ను ఎక్కడ కూడా బతకకుండా ఎవడో ఆశ్రయం ఇవ్వకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారండి కంప్లైంట్. ఆరినండి ఎస్పీ గారు అండి గొల్లపల్లి పోలీస్ స్టేషన్ వరకు కూడా ఇచ్చారండి. వచ్చి
అందరినీ ఎంక్వైరీ ఊళ్ళోకి వచ్చి చంద్రుడి ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయమనండి. చేసి ఎవరు తప్పు అయితే వాళ్ళని శిక్షించమనండి. నేను మీడియం ముఖంగా చెప్తున్నానండి, రమ్మని వాళ్ళకి చెప్తున్నానండి. నా తప్పు అయితే నన్నే శిక్షించమని చెప్తున్నానండి. తర్వాత ఎంసీఏ కేసు వేసారండి. జిల్లా పిఠాపురం కోర్టులో జరుగుతుందండి. అది ఆ కోర్టులో జరుగుతుండగానే వచ్చి వాళ్ళంతా రౌడీని తీసుకొచ్చి నా మీద తిట్టడానికి వచ్చి నాన్న బీభత్సం చేశారండి. నా రెండో భార్య రాజశ్రీ నా దగ్గర డబ్బులు కాజేస్తుందని, డబ్బులు తీసేసుకుంటుందని అని ఇలా ఆరోపణ చేశారండి. ఈ ఆరోపణ అన్నీ తప్పు. నా మొదటి భార్య కూతురికి భవానీకి పెళ్లికి 3 లక్షల రూపాయలు సాయం చేసిందండి. ఈ 3 లక్షల రూపాయలు కూడా ఇప్పటికి నేను ఇవ్వలేదండి. అలా కాజేసి అయితే మొత్తం ఈ సాయం చేయదు కదండి. ఈ సాయం చేసింది ఇలాంటిది. నేను ఇలాగ కూర్చుని మాట్లాడుతున్నానంటే నాకు మందుల ఖర్చుకైనా దేనికైనా కూడా నాకు దగ్గరుండి చూస్తుంది. ఇప్పుడు మొదటి భార్య వదిలేసింది. రెండో భార్యనే నేను ఆశ్రయించి ఉన్నానండి. ఇప్పుడు చూసింది ఇప్పుడు కూడా ఆవిడ అలాగే చూస్తుంది. డబ్బులు కాజేసేది అయితే ఎప్పుడో గొడవ ఏళ్ళకంటే ముందు పెట్టిను, అలా ఏం పెట్టకుండా ఆవిడ పని ఆవిడ చేసుకుంటుందండి. అలాంటి ఆవిడ్ని నా రోడ్డు మీద లాగి కొట్టారండి. కొట్టేస్తే ఆవిడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిందండి. అండ్ ఇంకా మరి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు నా రెండో భార్య 2 సంవత్సరాల నుంచి ఉన్నదని అంటున్నారండి. 2 సంవత్సరాల నుంచి కాదండి, గత 30 సంవత్సరాల నుంచి మేము కలిసి ఉంటున్నామండి. 2 ఫ్యామిలీ కలిసి ఉంటున్నామండి. పెళ్ళికైనా వీటికైనా అన్నీ కూడా ఇద్దరు కలిసే వచ్చేవారండి. ఇప్పుడు తప్పుడు ప్రసారం 2 సంవత్సరాలు తీసుకున్నానని చెప్పి అంటున్నారండి. ఇదంతా తప్పండి, ఇదంతా తప్పుడు మాటలండి. తర్వాత నాకు నా దగ్గర వచ్చే డబ్బులు పట్టుకోవడం కోసం, డబ్బులు కాజేయడం కోసం ఆడేళ్ళు చెప్పిన మాటలను బట్టి వీళ్ళు గొడవ చేస్తున్నారండి. తర్వాత నా తోటి ఉద్యోగులతో నేను పొరపాడైపోయింది. నాకు యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద పడిపోతే నేను యాక్సిడెంట్ అయినట్టు, బుర్ర స్థిమితూ లేదని, కాళ్ళు చచ్చిపడిపోయి మూల కూర్చున్నానని చెప్తున్నానండి. ఇదంతా తప్పండి, ఇదంతా చాలా తప్పండి, కరెక్ట్ కాదండి. ఇదంతానే ఇలా చేయడం కూడా పద్ధతి కాదు ఆవిడకి అని చెప్తున్నాను. నేను చెప్పేదంతా వాస్తవం చెప్తున్నానండి, అబద్ధం చెప్పడం లేదండి. ఇందులో కలెక్టర్ గారైనా ఎస్పీ గారైనా వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి నా రెండో భార్య తినేస్తుందని, నన్ను ఏదో పెట్టిందని అని ఈ తప్పుడు సమాచారం ఇచ్చారండి. తప్పుడు సమాచారం ఇచ్చి దీన్ని పరిశీలించి ఎవరిది తప్పు అనేటువంటిది వాళ్ళపై చర్య తీసుకోమని కోరుతున్నానండి. బతిన అప్పారు మా అన్నయ్య గారి అబ్బాయి, నేను బతిన సరం గారి అబ్బాయి. మా అమ్మ దానికి గచ్చెత్తలు లేక పెళ్ళి చేసింది నా తల్లి. అతనికి మా గన్నమ్మ మొగుడికి డబ్బులు లేకపోతే ఇక్కడ 200 రూపాయలు పట్టుకెళ్ళి చేపల సైకిల్ కొని మా అమ్మ ఇచ్చింది. ఇదంతా వాస్తవే. ఇప్పుడు చేపలు మనిషి అన్నారు కాబట్టి చాలా పొరపాటు అండి. ఆవిడ మా కథకార్యాలు కూడా అన్నీ చేసిందండి. ఆవిడ కూతురు కూడా కథకార్యాలు కూడా చేసిందండి. అది చాలా తక్కువ. ఆవిడ మీద అప్పుడు అనుకోకూడదు లేదా, ఆవిడ చాలా మంచిదండి. ఈ ఏడ ఆవిడ నీకు సంబంధం లేదు, నా మగుడే లేకపోతే అది ఏం చేయలేదండి. కొన్నాళ్ళకి తెచ్చుకుంటుందండి. అది ఎంత బాధపడినా వీడు ఎన్నో అప్పులు తీర్చాడు, చేశాడు. దాన్ని ఏమో ఒక పావుల తినలేదు. రూపాయలు కాసించి మా ఊరిని వదిలేసుకోలేదు చేపల మనిషి. ఆవిడ ఏంటంటే చెడిపోయి వచ్చాడు, నేను కూడా ఇందులో జాబ్ ఉన్నా, నాకు జాబ్ ఉన్నది అని చేసుకుంది. కానండి తీసు వీడికి ఇద్దరికి కలిసింది కానీ లేకపోతే ఏమి లేదు. మరి ఫస్ట్ భార్య పిల్లలు, ఫస్ట్ భార్య సెకండ్ భార్య డబ్బులు తినేయడానికి వచ్చింది. 2 సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నారా? తప్పు
తప్పు ఆ మాట అనకూడదండి. ఆ మాట పిల్లలతో ఉన్నాను నేను. నాకు 4 ఆడపిల్లలు, 2 కుర్రోడు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయినప్పుడు కూడా ఆ పిల్ల మా కుర్రోడు పెళ్ళికి కూడా వచ్చి మంచి కథకార్యాలు పెట్టి కథకార్యాలు కూడా వచ్చిందండి. ఆవిడ ఈయన ఎన్ని సంవత్సరాలు అయింది రెండో భార్యను చేసుకుని? ఈవిడ అండి ఇప్పటికి కనీసం లేదంటే 30 సంవత్సరాల పైన అవుతుందండి. 30 సంవత్సరాల నుంచి ఆవిడ ఈయన దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదా? లేదండి. పరవ మా తమ్ముడండి. మాది గుత్తులవారి పాలెమండి. నా పేరు చచ్చిపోతుందండి. మా తమ్ముడేనండి. ఇప్పుడు మా తమ్ముడు పిచ్చోడు అని చెప్పారండి. ఏ హాస్పిటల్కి వెళ్ళి మందులు ఎంచుకున్నాడో ఎక్కడ యాక్సిడెంట్ అయ్యిందండి. ఈవిడ చెబోలు ఆవిడైతే 30 సంవత్సరాల నుంచి ఉన్నదండి. అప్పుడు 2 సంవత్సరాల క్రితం ఆవిడ వచ్చిందండి. ఆ తర్వాత ఈవిడ వచ్చిందండి. ఇద్దరిని చూస్తున్నాడండి. ఈవిడే చూసిదండి. వీళ్ళని ఇతన్ని కూడా ఆవిడే చూసిదండి. ఆ చెబోలు ఆవిడండి. మా రాజేశ్వరండి మా భార్య అండి. 2 పిల్లలు పుట్టారండి. ఆవిడెప్పుడు వచ్చింది ఈవిడెప్పుడు వచ్చిందండి. అప్పుడు వాళ్ళ కలిసి ఉండేవారండి. ఫోటోలు తీసుకున్నారు. పెళ్ళిళ్ళకి పేరెంట్ కాళ్ళకి ఇచ్చారు. ఆ పెళ్ళికి డబ్బు తెచ్చి ఇచ్చిందండి. వాళ్ళ అన్నగారులు వాళ్ళందరూ వచ్చారు. మరి ఇప్పుడు ఎలాగని పెడతాం? ఈ డబ్బు గురించి అంటారా? మరి వీళ్ళు ఎలా పెడతాం? కాల్ చేసి చెడిపోయిందండి. యాక్సిడెంట్ అయిందా? ఏ యాక్సిడెంట్ అవ్వలేదండి. ఆయనకి ఆ యాక్సిడెంట్ అయింది. కాల్ చేసి చెడిపోయి మమ్మల్ని చూడటం లేదు, మాకు పెడతాం లేదు, రూపాయలు ఇచ్చాక నెలకి రిటైర్ అయిపోతారనగా అలా చెప్పారండి. వీళ్ళు అలా పెట్టారండి. ఇప్పుడు మరి అవన్నీ పని ఏంటండి? తిని అన్ని పెళ్ళిళ్ళు చేసి సార్లెట్టి చీరలెట్టి ఆ గుండె ఆపరేషన్ చేయించి కానీ నేను ఉండి అవన్నీ చక్కబడి చేసినందుకు పిల్లలమ్మ ఆధారం చేసుకుని అడుక్కుని పెడుతున్నారండి వాళ్ళకే. చివరికి అసలు కొడుకు అమ్మ యాక్సిడెంట్ అయితే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టమ్మా అది చేయించాడండి. ఆ పిల్లకు అమ్మ పెళ్లి చేసి పెళ్లి చుట్టాలకు చూసామండి. చేద్దామంటే అప్పుడు దాకా ఉండలేదండి. అప్పుడు ఇంకొక ఇల్లుగా వెళ్ళిపోయింది. ఆ పెద్ద కూతురు పెళ్లి చేశారు. మళ్ళీ ఆ పిల్ల పుస్తకపోతే అయితే కావుళ్ళు గట్టా వండించి పట్టుకుని వెళ్ళామండి. ఇంకెక్కడ వదిలేసాడండి? ఈ సేవలు ఆవిడమ్మ రూపాయల గురించి చూస్తున్నారు. రూపాయల గురించి లేదండి. ఆవిడ మనిషి కోసం చూసింది. ఏదో వాళ్ళకి చూసిదండి. వాళ్ళకి పెట్టింది. ఆ మమ్మీ అంతా తిరిగిపోయారండి. ఇప్పుడు 2 సంవత్సరాల కింద నుంచి ముండ కావాల్సి వచ్చింది అలాగని చెప్తున్నారండి. మా 30 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈవిడ ఎప్పుడు వచ్చింది? ఆవిడ అప్పుడు వచ్చింది కదండి. పెళ్లి పేరెంట్కి ఎవరో చేసుకోలేదండి. ఆవిడని వాళ్ళ అమ్మ బాబు తెచ్చి అలా వచ్చిందండి. కొన్ని దగ్గరది కాదా అని చేపట్టి చూసినందుకు ఇలా తిరిగి బయలుదేరారండి అన్నీ తిని. నా పేరు గుత్తుల శ్రీదేవి అండి. మరి గుత్తులవారి పాలెం నామంచివారండి. నాకు వచ్చి బత్తినప్పారావు చిన్న అవుతారండి. ఆవిడ కేసు పెట్టిందంటున్నారు కదా, అది ఇప్పుడు నేను జాబ్లో ఉండగా పెట్టాలి అసలు రూల్గా అయితేనే. ఇప్పుడు అమౌంట్ వస్తుందన్నా నెల రోజుల క్రితం కాడి నుంచి పెట్టడం కేసు అది కరెక్ట్ కాదు. మాకైతే అన్ని పెళ్ళల్లో ఇద్దరు కనిపించేవారు. ఇద్దరు అలా కలిసిమెలిసి ఉంటారేమో అనుకున్నాం. మధ్యలో ఇలాగా గొడవ క్రియేట్ అవుతారు. మరి అది చిన్నప్పుడు అంటే బత్తిన లక్ష్మి అంటారు కదా, వాళ్ళు బాబు చిన్నప్పుడు, బత్తిన రాజేశ్వరాలు బాబు చిన్నప్పుడు ఇద్దరు ఫ్యామిలీని పక్క పక్కన పెట్టుకొని ఫోటోలు తీయించుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరికి అఫేర్ ఉందంటే వాళ్ళకి 30 సంవత్సరాలు బాబు ఎలా ఉంటారు? 2 సంవత్సరాలకి 30 సంవత్సరాలు బాబు పుడతాడా? ఏమో కొత్తగా క్రియేట్ చేస్తున్నారండి. మాకు తెలవైతే 30 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి 30 సంవత్సరాలు బాగుంటుందని. నెక్స్ట్ వచ్చేసి ఆ చిన్నానికి 2 సంవత్సరాల క్రితం ఏంటి యాక్సిడెంట్ అయిందంటున్నారు. బాగా ఉన్న మనిషిని యాక్సిడెంట్ అసలు కన్న తండ్రి మీద అలా నిందలేని తప్పు. అది యాక్సిడెంట్ అయిందంటే మరి మాకు తెలదు. మాకు అన్ని ప్రతి విషయం వాళ్ళ గురించి మాకు తెలుస్తుంది. అటువంటిది యాక్సిడెంట్ ఎప్పుడైంది వాళ్ళు తెలుసా? వాళ్ళన్నీ సర్జరీ ఆపరేషన్ అయింది, బుర్ర స్థిమితం లేదన్నాడు. మరి మారుతి టైర్ల కంపెనీలు ఎలా చేస్తున్నాడు? మరి మారుతి స్థిమితం లేదని డ్రైవింగ్లో పెట్టరు కదా, అటువంటి డ్రైవింగ్ కంపెనీలో ఆవిడ నిలబెడుతున్నారు. వాళ్ళ అమ్మకి హార్ట్ సర్జరీ చేసినప్పుడు మా అత్తగారే ఉంది. అప్పుడు అతను లేనకుండా ఎవరిని చూసి వెళ్ళాడు? ఆ బత్తినప్పారావు ఎవరిని చూసి వెళ్ళాడు? మా అత్తగారు అప్పారావు తెలుసు కాబట్టి మా అత్తగారు వెళ్ళింది బత్తిన లక్ష్మికి తోడుండడానికి. అంతేగాని నా ఉద్దేశం బట్టి తండ్రి అలా పొరుగు తీయడం కరెక్ట్ కదని నా ఉద్దేశం అయితే నేను చెప్తున్నాను. 1 సంవత్సరం క్రితం మా చిన్నగారికి కళ్ళకి ఒక కన్నుకి సర్జరీ చేశారండి. అప్పుడు మా గుత్తులవారిపాలెంలో మా ఇంటి దగ్గర వచ్చి చూశారండి. అంటే మా అత్తగారు చూశారు, బత్తినప్పారావు గారిని వాళ్ళ అక్క గుత్తులు సచివ చూశారు. మళ్ళీ ఇంకొక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక కంటికి సర్జరీ చేసినా మా ఇంటి దగ్గర ఉన్నారు అప్పుడు కూడా. అంటే గుత్తుల సచివ వాళ్ళ అక్క దగ్గర. అప్పుడు కూడా మా అత్తగారు చూశారు. వాళ్ళ అబ్బాయి ఊళ్ళోకి వచ్చారు కానీ శివ రాలేదు. వాళ్ళ అబ్బాయి పేరు శివ అండి. అతను రావాలి కదా, తండ్రి మీద నాన్న కావాలి అని పోరాటం పెట్టారు కదా, మన నాన్నకు బాగాలని చూడడానికి రావాలి కదా. బత్తిన స్వర్ణ అమ్మాయి బత్తినప్పారావు గారు చిన్నమ్మాయి అనమాట. నాన్న కావాలి అని పోరాటం పెట్టింది కదా, నాన్న కావాలని పోరాటం చేసినప్పుడు మన నాన్నతో చెప్పకుండా మ్యారేజ్ ఎంత చేసుకోవాలి? అప్పుడు నాన్న అవసరంలే, ఇప్పుడు డబ్బు వస్తుంది కానీ నాన్న అవసరం. అది
నాన్న అవసరం అంటే నాన్న కావాలి అంటే ఫస్ట్ నుంచి ఉండాలి. అది 30 సంవత్సరాల నుంచి బత్తిన రాజేశ్వరితో ఉన్నప్పుడు కాడి నుంచి పెట్టాలి నాన్న కావాలని. ఇప్పుడు మధ్యలో డబ్బు వస్తుందనే కదా నాన్న కావాలి. అప్పుడు లేదు, ఇప్పుడు నాన్న కావాలన్నమాట.